వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. ఉషా కిరణ్ మూవీస్ను అగ్రగామి సంస్థగా ఈనాడు రామోజీరావు తీర్చిదిద్దారు. రామోజీకి ఒక ఆకాంక్ష ఉండేది, ఒక కళను సాకారం చేసుకోవాలనుకున్నారు. అవేవీ తీరకుండానే రామోజీ కానరాని లోకాలకు వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆ కళను సాకారం చేసేవారు కూడా లేరు. అసలు ఆయన ఆకాంక్ష ఏమిటి, రామోజీ కళ ఏమిటి, ఆ విశేషాలేమిటో ఈ స్టోరీ ద్వారా తెలుసుకుందాం. రామోజీరావు 1983లో ఉషా కిరణ్ మూవీస్ను స్థాపించారు. మొదటి సినిమాగా జంధ్యాల దర్శకత్వంలో శ్రీవారికి ప్రేమలేఖ నిర్మించారు. ఈ సినిమా సూపర్ హిట్ అయింది. తర్వాత మయూరి, ప్రతిఘటన, మౌన పోరాటం, ప్రేమించు పెళ్లాడు, సుందరి సుబ్బారావు, కారుదిద్దిన కాపురం, అలాగే నువ్వే కావాలి, ఆనందం, నచ్చావులే వంటి సినిమాలు తీశారు. వీటిలో మయూరి, ప్రతిఘటన, నువ్వే కావాలి కమర్షియల్గా మంచి లాభాలు తెచ్చిపెట్టాయి. ఉషా కిరణ్ మూవీస్ నిర్మించే సినిమాలు పంపిణీ చేయడానికి మయూరి పేరుతో ఒక పంపిణీ సంస్థను కూడా ఏర్పాటు చేశారు. సినిమాలు తీసి సొంత సంస్థ ద్వారానే పంపిణీ చేసుకునేవారు. కొన్ని బయట సినిమాలు కూడా పంపిణీ చేసేవారు. తెలుగులో తీసిన సినిమాలను హిందీ, కన్నడ, మలయాళం, తమిళ భాషల్లో కూడా రీమేక్ చేశారు. ఆయా భాషల్లో కూడా కొన్ని సినిమాలు హిట్ అయ్యాయి. అలా అన్ని భాషల్లో అటు ఇటుగా 80 సినిమాలు తీశారు. తెలుగులో అయితే 49 సినిమాలు తీశారు. వి. మధుసూదన్ రావు, సంగీతం శ్రీనివాసరావు, జంధ్యాల, కె. రాఘవేంద్రరావు, వంశీ, టి. కృష్ణ, రేలంగి నరసింహారావు, మోహన్ గాంధీ, మౌలి వంటి దర్శకులతో సినిమాలు తీశారు. ప్రముఖ రచయిత డి.వి. నరసరాజు కారుదిద్దిన కాపురం సినిమాను డైరెక్ట్ చేశారు. దర్శకులు తేజ, శ్రీనువైట్ల, హీరో జూనియర్ ఎన్టీఆర్, హీరోయిన్ శ్రియ తదితరులకు అవకాశాలిచ్చి ప్రోత్సహించారు. రామోజీ చిత్రాల్లో ప్రతిఘటన బ్లాక్ బస్టర్ సినిమా. హీరోయిన్ విజయశాంతి కెరీర్ ఈ సినిమాతో మలుపు తిరిగింది. ఉత్తమ నటిగా నంది అవార్డు వచ్చింది. చరణ్ రాజ్ ఉత్తమ విలన్గా నంది అవార్డు అందుకున్నారు. ఈ దుర్యోధన దుశ్శాసన లోకం అనే పాటకు ఎస్. జానకి బెస్ట్ ఫీమేల్ సింగర్గా నంది అవార్డు గెలుచుకున్నారు. తెలుగులో భారీగా వసూలు చేసిన ప్రతిఘటన 1987లో ప్రతిఘట్గా హిందీలో రూపొందింది. రామోజీనే రీమేక్ చేశారు. అక్కడ కూడా ఆ రోజుల్లో 8 కోట్లు కలెక్ట్ చేసింది. హిందీ చిత్రానికి అంకుష్ ఫేమ్, ఎన్. చంద్ర దర్శకత్వం వహించారు. సింపుల్ బడ్జెట్తో తీసిన ఈ సినిమాలో సుజాతా మెహతా, చరణ్ రాజ్, మోహన్ భండారీ తదితరులు నటించారు. మయూరి సూపర్ హిట్ జాబితాలో ఉంది. ఈ సినిమా ఉషా కిరణ్ మూవీస్కి మంచి పేరు తెచ్చింది. ఆర్థికంగా లాభాలిచ్చింది. అవార్డులు పొందింది. నువ్వే కావాలి ఇండస్ట్రీ హిట్గా పేరుగాంచింది. ఇది కూడా మంచి లాభాలు తెచ్చిపెట్టింది. ఇతర సూపర్ హిట్ సినిమాల్లో కారుదిద్దిన కాపురం, చిత్రం, ఆనందం హిట్ జాబితాలో కాంచనగంగ, సుందరి సుబ్బారావు, ప్రేమించు పెళ్లాడు, ప్రేమాయణం, మౌన పోరాటం, ఓ భార్య కథ, మనసు మమత, అమ్మ, అశ్విని, వసుంధర, దీవించండి, మనసుంటే చాలు, నచ్చావులే, బెట్టింగ్ బంగార్రాజు, నువ్విలా ఉన్నాయి. యావరేజ్ సినిమాల జాబితాలో పూజకు పనికిరాని పువ్వు, మల్లెముగ్గలు, చందమామరావే, జడ్జిమెంట్, మామశ్రీ, పీపుల్స్ ఎన్కౌంటర్, జగన్నాథం అండ్ సన్స్, తేజ, డాడీ డాడీ, మూడు ముక్కలాట, ప్రియనిస్తమ్మ, విధి, బీరువా, జీవితమే ఒక సినిమాలున్నాయి. ఫ్లాప్ సినిమాల జాబితాలో పాడుతా తీయగా, మెకానిక్ మామయ్య, శుభవేళ, నిన్ను చూడాలని, ఆకాశ వీధిలో, ఇష్టం, నీతో, ఒకరాజు ఒకరాణి, మాధురి తొలిచూపులోనే, ఆనందమానందమాయే, నిన్ను కలిసాక, దాగుడు మూతల దండాకోర్ వంటి సినిమాలున్నాయి. 2015లో దాగుడు మూతల దండాకోర్ చివరిగా తీసిన సినిమా అని చెప్పుకోవచ్చు. వీటి హక్కులన్నీ రామోజీ వద్దనే ఉన్నాయి. సొంత ఛానల్స్లో వీటిని ప్రదర్శిస్తుంటారు. అన్ని సదుపాయాలుండి కూడా గత 9ఏళ్లలో రామోజీరావు మళ్లీ సినిమా తీయలేదు. ప్రారంభ దశలో ఏడాదికి 3 లేదా 2 సినిమాలు తీసిన రామోజీరావు 2015 తర్వాత సినిమాల ఊసే ఎత్తలేదు. ఎక్కువగా సీరియల్స్, ఇతర ప్రోగ్రామ్స్ మీదనే దృష్టి పెట్టారు. వయసు మీద పడటం, ఫిల్మ్ ప్రొడక్షన్స్ పట్ల ఆసక్తి ఉన్న నమ్మకస్తులు లేకపోవడం, లిమిటెడ్ బడ్జెట్లో సినిమాలు తీసే దర్శకులు లేకపోవడం వంటి కారణాలు కూడా ఆయన్ను సినిమాకు దూరం చేశాయి.
కుడిభుజం లాంటి అట్లూరి రామారావు తప్పుకున్నాక 2000 సంవత్సరం నుంచి సినిమాల సంఖ్య తగ్గిపోయింది. 100 సినిమాల ప్రొడక్షన్ హౌస్గా ఉషాకిరణ్ మూవీస్ సంస్థను చూడాలని రామోజీ ఆకాంక్ష. ఆ విషయం సన్నిహితుల వద్ద కూడా చెబుతూ ఉండేవారు. కానీ ఆ ఆకాంక్ష తీరకుండానే ఆయన వెళ్లిపోయారు.